హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేశం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి, ఎవరికండి టీ టీ తీయండి. బావా ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीवो जी, अच्छा चाय पीवो जी. 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 నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించిందిరా ముదనష్టముండా కొరక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి మీద విను. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తా. అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓండ్ర పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. రండి బాబు, రండి. చాలా కాలానికి వచ్చారు. ఏమిటో మీకు టిఫిన్లు కాఫీలు అవి ఏర్పాటు చేయడానికి వీలు లేకుండా మా ఆవిడ జబ్బు చేసి మంచాన పడుంది. లోపలికెళ్ళు. నిన్ననే
పచ్చడి జాడీలు అవి శుభ్రంగా కడిగించి ఎండలో పెట్టించాను. పర్వాలేదండి, దారిలో హోటల్లో టిఫిన్ చేసి వచ్చాం. అలాగా, పోలేండి పాపం. ఆ హోటల్ వాడెవడో మీ పేరు చెప్పుకుని చిన్న మేడ కట్టుకుంటాడు. చూడండి లక్ష్మీపతి గారు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పే మాస్టారు తనే మాకు సలహా చెప్పి మమ్మల్ని సినిమాకి పంపించి మీతో మా గురించి చెడుగా చెప్పాడని మాకు తెలిసింది. అవును బాబు, వాడు నాకు చాలా ద్రోహం తలపెట్టాడు. విశ్వాసఘాతకుడు. మా తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టానండి. అలాగా, సంతోషం. ఈ మధ్యనేదో గొడవ జరిగి మీరు ఆ మాస్టర్ని గెంటేశారని తెలిసింది. అవును బాబు. పోన్లేండి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసే పక్షంలో మన పాత పద్ధతిలో కన్యాశుల్కం కింద ఓ 1,00,000 రూపాయలు మేమే మీకు ఎదురిస్తామంటున్నారు మా అన్నలు. ఆ, మాకు 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇస్తారా? అవునండి, ముహూర్తం కాగానే 1,00,000 రూపాయలు క్యాష్ మీ చేతిలో పెడతాం. ఆ, బాగుంది బాబు, చాలా బాగుంది. నిన్ననే శాస్త్రి గారితో మాట్లాడాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందిట. ఈ లోపల నేను పెళ్లి ఏర్పాట్లు అవి చేయిస్తాను. మీరు వెళ్ళి టీవీలో విస్తాను తీసుకోండి. అలాగే. వెళ్ళండి బాబు. ఇదేమిటండి, అన్ని బస్సులు వచ్చాయి? ఏదో బస్సులో ఊరేగింపు అనుకుంటారు బాబు. మీరు బయలుదేరండి. డబ్బు సంగతి చూసుకోండి. 5 గంటలకే ముహూర్తం. అలాగే. బయలుదేరండి. రండి. ఆపు ఆపు ఆపు! ఏమిటయ్యా బాబు, ఏమిటిది? ఈ బస్సులో ఊరేగింపు ఏమిటి? ఇది ఊరేగింపు కాదు. మా సుబ్బారావు చెల్లెలు పెళ్లి వెంటనే జరిపించకపోతే నీళ్లు నేలమట్టం అయిపోతుంది. ఊళ్ళో జనానికి మనశ్శాంతి ఉండదు. నీ మీద పడి పీక్కు తింటారు. ఆలోచించుకో. పోనీ. ఏమండాయ్? ఓ, ఇక్కడున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఎవరో లక్ష్మీపతి అని పరమ పీనాసి వెధ ఉన్నట్ట. వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఇదే ఇల్లు. నేనే లక్ష్మీపతిని. ఎవరు మీరు? ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కొట్టు వేధమని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఏమండాయ్? ఇహ తిట్టకండి. నేనే లక్ష్మీపతిని. ఓహో, మీరేనా? ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమండి. పోన్లేండి, ఇక అసలు విషయానికి వస్తాను. కాస్త కాఫీ తెప్పించండి. లేవు. పోన్లేండి, వాడు మావాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. అక్కడ మీ పిల్లని చూసి మనసు పారేసుకున్నట్ట మీ అమ్మాయిని తప్పిస్తే వేరే ఎవరిని చేసుకుని భీష్మించు కూర్చున్నాడు. అలాగా? కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి. వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే 1,00,000 ఎదురిస్తామన్నారు. లక్షవత్తుల్లోమా? ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? అది కాదు నాన్న, ఎవరో 1,00,000 ఎదురు డబ్బిచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామన్నారట. ఆయ్, అంటే నాకు పోటీయా? అయితే నేను 2 లక్షలు ఇస్తాను. మా సంబంధమే ఖాయం చేయండి. ఆ, 2 లక్షలు ఇస్తారా? అలాగే. వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటానులేండి. మీ సంబంధమే ఖాయం చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మహత్తరమైన ముహూర్తం ఉందిట. అంతవరకు మీరు మా పక్క ఊరు తూముకుంట టీవీలో విశ్రాంతి తీసుకోండి. నేనే కబురు చేస్తాను. వినబళ్ళ ఆ, పెళ్ళంటే ఏం బొమ్మలాట? ఇప్పటికిప్పుడు అనుకో, సాయంత్రం పెళ్ళంటే ఎలాగండి? బాగుంది. అలాగే చేసి ఏమిటది? దూరంగా ఉండి చెప్పా. గుళ్ళో పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేసానండమ్మా. సంతోషించాలే. వెళ్ళా. వీళ్ళొకళ్ళు ఈ మోతతో నా ప్రాణాలు కొరుక్కు తింటున్నారు. ఆ
బస్సులకి నాకు ఏమీ సంబంధం లేదు, అవి నావి కావు. నీ అబ్బాయికి సీత నుంచి పెళ్లి చేసేదాకా వాళ్ళు ఇలా ఊళ్ళోనే తిరుగుతూ ఉంటున్నారు. రేపు కూడా వాళ్ళు ఇలాగే తిరిగారంటే ఆ మోతకు మాకు పిచ్చెక్కుతుంది. మీ అబ్బాయి పెళ్లి విషయం మీద ఆలోచించి త్వరగా చెప్పండి వాళ్ళకి. అలాగే బాబు, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళరండి, బయలుదేరండి. బయలుదేరండి బయలుదేరండి. ఏంటి పెళ్లి కొడుకుని చేస్తున్నారా? బాగుంది. ఏమండి మాట, మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద, ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో శభాష, బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే. మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే ఏమండి, అమ్మాయి ససేవరా ఈ పెళ్లి చేసుకోనంటానండి. పెళ్లి చేసుకోకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఈ పెళ్లి జరిగి తీరాలి. నా మాటకి తిరుగులేదు. వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే. అది అలాగా, బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే. వెంకటేశ్వరరావు, రవి, ప్రసాద్, మోహన్, మీరంతా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కన 2 మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయింది నా రంకు మగడా. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చంటిపడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా చావనురా నీతోటి? వినబడలే. నాకు నత్తి, నీకు చే ఆహా, అలాగా, బాగుంది, చాలా బాగుంది. అయ్యా సత్యం గారు నమస్కారం. సరిగ్గా ముహూర్తం టైంకి వచ్చారు. రండి రండి రండి. ఈ రోజు 31 గుర్తుందనుకుంటాను. గుర్తుంది. ఓడిపోయాను రా. నేను ఓడిపోయాను, ఒప్పేసుకుంటున్నాను. నువ్వే గెలిచావు. కంగ్రాట్స్. ఏమిటో నాకు అరవ పాట వింటున్నట్టుగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం బియ్యంకులం అయ్యాం బావగారు. బావగారా? బావగారు ఏమిటండి? ఈ కృష్ణమూర్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు మా అబ్బాయి. అయ్యయ్యో, అలా పడిపోయారేమిటి? ఇదిగో కాసి మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు వద్దు, చల్లటి కూల్ డ్రింక్ తీసుకురండి. మీరేం భయపడకండి, డబ్బు నేను ఇస్తా. మీరు కూల్ డ్రింక్ కొనుక్కుని తాగుతారా? అవును బావగారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కలెక్టర్ వెంకట్రావు పిచ్చివాడై స్థిరపడిపోయాడు. లక్ష్మీపతి అన్నమాటకి నిలబడి ఉన్నదంతా దాన ధర్మాలు చేసి కన్ను మూశాడు. 4 ఏళ్ల తర్వాత ఓ రోజున, హలో, అదేమిటి నాన్న, గాలి రావాలంటే విసునక రూపాలు గాని తల ఊపుతున్నావు ఏమిటి? ఊపితే విసిని కదా చిరిగిపోతుందని. మావా, మళ్ళీ నువ్వు నా కడుపున పుట్టావా?